మనకున్న కష్టాలు మన మనసుని చాలా బాధిస్తాయి. అది బయటికి కనపడుకోకుండా మనం చేసే పని ఒక్కటే ఒక్కటి. అది ఆర్టిఫిషియల్ నవ్వుతో ఆ బాధని మనం దాచేసి, బయటికి మాత్రం చాలా ఆనందంగా ఉన్నాము అని అందరికీ కలరింగ్ ఇయడం. కానీ లోపల ఎంత బాధపడుతున్నాడో ఆ బాధపడే ఆ అబ్బాయికి తప్ప ఎవరికీ అర్థం గాదు. చాలా బాధుంటుంది. చాలా అంటే చాలా బాధతో ఆ అబ్బాయి పడే నరకం అంతా ఇంత గాదు. మాటల్లో గూడా చెప్పలేం. అందరూ నవ్వుతున్నారు కదా! అందరూ సంతోషంగా ఉన్నారు. ఏ ప్రాబ్లమ్స్ లేవు అని అనుకున్నావు అంటే అది నీ తప్పు. ఆ నవ్వు వెనకాల ఎంత బాధుందో రోజు నైట్ ఎంత ఏడుస్తున్నాడో ఆ అబ్బాయికి ఆహ్, ఆ అబ్బాయికి మాత్రమే తెలుసు. ఏం జరుగుతుంది? ఏంటి? అనేది ఆ అబ్బాయికి తప్ప ఎవరికీ తెలీదు. మనం ఒకవేళ ఆ అబ్బాయి ప్లేస్‌లో ఉండి ఒక్క క్షణం ఉండమన్నా గూడా అస్సలు ఉండలేం. జీవితం చాలా భయంకరమైనది. కష్టాలు పడేవానికి కష్టాలు మాత్రమే ఇస్తుంది. అదే సంతోషం అలవాటైన వానికి సంతోషము, నవ్వు, ఆనందం అన్నీ ఇస్తుంది. కానీ కష్టపడేవానికి ఇంకా కష్టాలు పెడుతూ సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్‌ని మనకి గిఫ్ట్‌గా ఇస్తూ ఉంటాడు ఆ దేవుడు. మనసు పగిలిపోతే శబ్దం రాదు గానీ, జీవితం మొత్తం మారిపోతుంది. చాలా అంటే చాలా భయంకరంగా తయారవుతుంది. వద్దు అని అనుకున్నా గూడా కంట్లో నుంచి నీళ్ళు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మనసు పెట్టి పని చేసినా గూడా ఆ పనిలో మనం సక్సెస్ అవ్వకపోతే, మనకు సాటిస్ఫాక్షన్ రాకపోతే, మనం గెలవకపోతే, ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ బాధ ఎంత భయంకరంగా మనల్ని వెంటాడుతుందో, అది బాధపడేవానికే తెలుస్తుంది. ఎందుకు అంటే సక్సెస్ లేకపోతే ఈ సొసైటీ చాలా భయంకరంగా, చాలా నీచంగా చూస్తుంది. గాయం కనిపిస్తే మందు పెట్టొచ్చు. కానీ మనసులో ఉన్న గాయం ఎవ్వరికీ కనపడదు. దానికి మందు కాదు గదా! ఏం చేసినా గూడా ఆ బాధ తగ్గదు. మనసు విరిగినప్పుడే నిజమైన మనుషుల ముఖాలు కనిపిస్తాయి. అప్పుడే వాళ్ళ బాధేంటో అర్థమవుతుంది. వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో వాళ్ళకర్థమవుతుంది. మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో, ఎక్కువగా వాళ్ళ మీదే డిపెండ్ అవుతామో, వాళ్ళే మనకు వెన్నుపోటు పొడుస్తారు. చాలా అంటే చాలా భయంకరంగా మనల్ని వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. వాళ్ళని ఇగ్నోర్ చేయడమే చాలా మంచిది. మనసులో ఉన్న మాట మనం ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేకపోయినప్పుడు మన కళ్ళే వాళ్ళకి మొత్తం చెప్తాయి. కళ్ళే మాట్లాడతాయి. కొన్ని మాటలు గాయం కంటే ఎక్కువగా లోతుగా బాధిస్తాయి. చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి ఆ మాటలు. సబ్‌స్క్రైబ్.